అందరికీ ప్రయోజనాలు. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సంగమా, మనలో చాలామంది కూడా దేవుని బిడ్డలమై ఉండి గర్వాన్ని బట్టి మనం అతిశయిస్తాము. అది మంచిది కాదు. బైబిల్లో చూసుకున్నట్లయితే ఇశ్రాయేలీలకి సౌలు రాజుగా ఉన్నప్పుడు దేవుడి చేత అభిషేకించబడ్డవాడే సౌలు, వాళ్ళకి రాజుగా నియమించబడ్డవాడే. సమూయేలు ప్రవక్త ద్వారా సౌలును నియమిస్తాడు యెహోవా దేవుడు. అటువంటి రాజుగా నియమించబడ్డ రాజు ఆయనలో గర్వము, అసూయ వచ్చేసింది. ఎప్పుడు వచ్చింది? దావీదు ఫిలిష్తీయులతో యుద్ధం చేసినప్పుడు ప్రజలందరూ పొగుడుతారు. సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది అని పొగుడుతూ పాటలు పాడినప్పుడు ఆయనకి ఆ గర్వము, అహంకారం, అసూయ పెరిగిపోతుంది. ఆ అహంకారం, అసూయతోటి సౌలు సింహాసనాన్ని కోల్పోబడ్డాడు. ఆయన తీసేసి దావీదుని రాజుగా చేశాడు దేవుడు. గర్వం అంత మంచిది కాదు. సౌలు ఎక్కడ పాపం చేశాడని రాయబడలే బైబిల్లో. గర్వపడ్డాడు అంతే. ఆ గర్వం దేవుడు ఓర్వడు. ఆమేన్.